చూడండి, ఫస్ట్ పాయింట్ రికవరీ ఫర్ అడ్వాన్స్ పేమెంట్, అండ్ సెకండ్ పాయింట్ రికవరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంటల్ మెటీరియల్స్ ఇష్యూడ్ టు ద కాంట్రాక్టర్ అండ్ కాస్ట్ రికవరబుల్ బేసిస్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏమన్నా రికవరీ ఫర్ అడ్వాన్స్ పేమెంట్, మనకు అడ్వాన్స్ పేమెంట్ అనేది కాంట్రాక్టర్కి అనేది ఏమన్నా ఇచ్చామనుకో, ఓకేనా, ఆ పేమెంట్ అనేది మనం వాడికి డిడక్ట్ చేసి చెప్పాలా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ రికవరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంటల్ మెటీరియల్స్ ఇష్యూడ్ టు ద కాంట్రాక్టర్ అండ్ కాస్ట్ రికవరబుల్ బేసిస్. ఓకేనా. మనకి నెక్స్ట్ డిపార్ట్మెంటల్ మెటీరియల్స్ అంటే మనకి వాడికి మెటీరియల్స్ అనేది మనం ఏదైనా ప్రొవైడ్ చేసామనుకో కాంట్రాక్టర్కి, ఆ ప్రొవైడ్ చేసిన మెటీరియల్కి సమ్ కాస్ట్ అనేది మనం డిడక్ట్ చేసి నెక్స్ట్ వాడికి ఆ పేమెంట్ అనేది రికవరీ చేసి ఇచ్చేసేయాలి. ఓకేనా. అండ్ థర్డ్ పాయింట్ హైయర్ ఛార్జెస్ ఫర్ డిపార్ట్మెంటల్ టూల్స్ అండ్ ప్లాన్స్ రెంట్ టు ద కాంట్రాక్టర్. ఓకేనా. హైయర్ ఛార్జెస్ ఆఫ్ డిపార్ట్మెంటల్ టూల్స్ అంటే నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టూల్స్ అంటే ఏంటి, మనకి మనం సమ్ డిపార్ట్మెంటల్ టూల్స్ అంటే మనకి మెటీరియల్స్ అనేది ఏమన్నా ప్రొవైడ్ చేసి అంటే మెషినరీ పార్ట్స్ కానీ ఆర్ ప్లాంట్స్ కానీ, ఓకేనా, రెంటెడ్ ఐటమ్స్, ఓకేనా, రెంటెడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా వాడికి మనం ప్రొవైడ్ చేసి ఇచ్చామనుకో, ఓకేనా, ఆ ప్రొవైడ్ చేసి ఇచ్చిన ఐటమ్స్కి మనం సమ్ రెంట్ అనేది పే చేస్తాం కదా, హైయర్ ఛార్జెస్ అంటే హైయర్ ఛార్జెస్ అంటాం వాటిని కూడా డిడక్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ అనేది మనకు పేమెంట్ అనేది ఇవ్వాలా. ఓకేనా. నెక్స్ట్ అమౌంట్ టు బి విత్ హెల్డ్ టువార్డ్స్ సెక్యూరిటీ డిపాజిట్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఫస్ట్లో వాడికి మనం చేస్తాం కదా, సమ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కాంట్రాక్టర్ అనేది మనకి ఇస్తాడు కదా, ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా మనం వాడికి టువార్డ్స్ అంటే మనకు వాడికి ఇచ్చేసేయాలి, పే చేసేయాలి ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా. నెక్స్ట్ రికవరీ టువార్డ్స్ పెనాల్టీ ఫర్ స్లో ప్రోగ్రెస్. ఓకేనా. మనకి స్లో ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ అనేది అంటే విత్ ఇన్ టైంలో మనకు వర్క్ అనేది జరగలేదే అనుకో, ఓకేనా, విత్ ఇన్ టైంలో జరగకపోతే సమ్ పెనాల్టీ అనేది మనం వేసి వాడికి మనీ అనేది డిడక్ట్ చేసి ఇస్తాము. ఓకేనా. ఈ 5 పాయింట్స్ మనకి ఏమంటున్నాడు, చెకింగ్ ద బిల్స్తో ప్రొవైడ్ పాయింట్స్. నెక్స్ట్ రికవరీస్ టు బి మేడ్ ఫ్రమ్ ద బిల్స్. ఓకే. దీంట్లో వచ్చేప్పుడు మనకి మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ అండ్ హైయర్ ఛార్జెస్ ఫర్ టూల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. ఓకేనా. చూడండి, రికవరీస్ టు బి మేడ్ ఫ్రమ్ ద బిల్స్. ద ఫాలోయింగ్ రికవరీస్ ఆర్ టు బి మేడ్ ఫ్రమ్ ద బిల్స్ టు బి పెయిడ్ టు ద కాంట్రాక్టర్స్. ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్. ఓకేనా. చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ ఏమంటున్నాడు, రికవరీస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ అప్ టు డేట్ హ్యావ్ టు బి మేడ్ ఫ్రమ్ ద సబ్సిక్వెంట్ బిల్స్ ఈవెన్ త్రూ ద కాంట్రాక్టర్ మైట్ నాట్ హ్యావ్ యూజ్ ఆల్ ద మెటీరియల్స్ ఇష్యూడ్ టు హిమ్. ఓకేనా. అర్థమైందా. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్. ఓకేనా. ఏమంటున్నాడు, రికవరీస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ అప్ టు ద డేట్. ఓకేనా. up to the date have to be made from the subsequent bills even through the contractor might not have used all the materials issued to him. Okay. And second point is higher charges for tools and plants. Higher charges for tools and plants. దాంట్లో ఏమంటున్నాడు, if the contractor has used the departmental machinery necessary, higher charges should be worked out based on the daily rate and the డ్యూరేషన్ అండ్ రికవరీ ఫ్రమ్ ద బిల్స్. ఓకేనా. ఇది హైయర్ ఛార్జెస్ ఫర్ టూల్స్ అండ్ ప్లాంట్స్కి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీకు ఫస్ట్లో నేను చెప్పాను, ఏమని చెప్పా, సెక్యూరిటీ డిపాజిట్ అంటే మనం ముందు చాప్టర్లో చెప్పాను మీకు. ఓకేనా. ఏమని చెప్పా, సెక్యూరిటీ డిపాజిట్ అంటే మనం టెండర్స్ అనేది వేస్తాం కదా, ఈ టెండర్స్ అనేది వేసిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్కి మనం టెండర్ అనేది ఇస్తామో వాడు 10% ఆఫ్ మనీ అనేది మనకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. ఓకేనా. చూడండి, ఆన్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద టెండర్ ద కాంట్రాక్టర్ హ్యాస్ టు డిపాజిట్ 10% ఆఫ్ ద టెండర్డ్ అమౌంట్ హ్యాస్ security money with the department. It will be refunded to the contractor on the satisfactory completion of the work, usually after maintenance period, or it will be 4. If the contractor fail
ద కాంట్రాక్టర్ ఫెయిల్. నెక్స్ట్ చూడండి, విత్ హెల్డ్ అమౌంట్. విత్ హెల్డ్ అమౌంట్ అంటే ఏంటిది? ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్టింగ్ ద హోల్ ఆఫ్ ద సెక్యూరిటీ మనీ ది ఆర్ ఇన్స్టాల్మెంట్, దిస్ కెన్ బి collected installment at 2.5% at the tendering stage, another 2.5% at arrangement stage, and the balance 5% of each of running account bill. This type of deduction with known as విత్ హెల్డ్ అమౌంట్. ఓకేనా, విత్ హెల్డ్ అమౌంట్ అంటే ఏమన్నాడు, మనం సెక్యూరిటీ మనీ అనేది మనకి ఫస్ట్ వాడు కాంట్రాక్టర్ అనేవాడు మనకి ఇన్స్టాల్ చేస్తాడు కదా, అది మనం సెక్యూరిటీ మనీ అనేది మనకి కలెక్ట్ చేసుకుంటాం కదా, కాంట్రాక్టర్ అనేది ఇస్తాడు కదా ఫస్ట్ 10% ఆఫ్ మనీ అనేది, అది మనం ఇన్స్టాల్మెంట్ ప్రకారం. ఓకేనా, వర్క్ అనేది మనకి జరుగుతున్నప్పుడు, ఓకేనా, వర్క్ అనేది మనం సాటిస్ఫై ఎవరు ఓనర్ అనేవాడు వర్క్ అనేది సాటిస్ఫై అయ్యేటప్పుడు ఇన్స్టాల్మెంట్లో మనకి ఈ మనీ అనేది ఇస్తారు. ఎలాగా? కలెక్టెడ్ ఇన్స్టాల్మెంట్ అట్ 2.5%. ఓకేనా, కలెక్టెడ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటిది? మనం వర్క్ అనేది మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఓకేనా 2.5% ఇస్తారు. అండ్ టెండరింగ్ స్టేజ్ అనదర్ 2.5%, అట్ అగ్రిమెంట్ స్టేజ్ అండ్ ద బ్యాలెన్స్ 5%. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ 5% అనేది మనం వాడి పే చేస్తాం, రన్నింగ్ అకౌంట్లో వేస్తాం. ఓకేనా, దీన్ని విత్ హెల్డ్ అమౌంట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పెనాల్టీస్. పెనాల్టీస్ మీన్స్ పెనాల్టీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ imposed on the contractor for various reasons up to a maximum of 10% of the estimated cost. ఓకేనా, మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే 10% అనేది ఎక్కువ చేసి చెప్పాడు అనుకో, అంటే మన కాంట్రాక్టర్ అనేవాడు ఏంటిది, టెండర్ వేసేటప్పుడు సమ్ మనీ అనేది మనకి టెండర్ నోటీస్లో మెన్షన్ చేసి మనకి సమ్ మనీ అనేది చెప్పాడు అనుకో, ఓకేనా, దానికంటే 10% ఆఫ్ మనీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, ఓకేనా, మనకు ఆ వర్క్ అనేది జరుగుతున్నప్పుడు 10% ఆఫ్ మనీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనుకో, ఓకేనా, దానికి మనం కాంట్రాక్టర్కి పెనాల్టీ అని చెప్పేసి వేస్తాము. ఓకేనా, ఏది సమ్ వేరియస్ రీజన్స్కి ఏదైనా వర్క్ డిలే అవుతున్నా కానీ, ఓకేనా, సమ్ మెటీరియల్స్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానీ, ఓకేనా, ఈ పెనాల్టీస్ అనేది మనం వేస్తాం ఆ కాంట్రాక్టర్కి. ఓకేనా, నెక్స్ట్ జనరల్ స్టాక్ ఐటమ్స్. ఓకే, లాస్ట్ టాపిక్ ఈజ్ ఇన్ దిస్ యూనిట్ జనరల్ స్టాక్ ఐటమ్స్. ఓకేనా, జనరల్ స్టాక్ ఐటమ్స్ మనకి స్టోర్లో ఏమేమి స్టాక్ అనేది ఉంటాయి చూడండి. ద స్టాక్ ఆర్ జనరల్ స్టోర్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. ఏమేమి కేటగిరీస్ ఉంటాయి? సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, థర్డ్ వన్ టింబర్, అండ్ ఫోర్త్ వన్ స్టీల్, అండ్ ఫిఫ్త్ వన్ ఫ్యూయల్ అండ్ లూబ్రికేట్స్, సిక్స్త్ వన్ పెయింటర్స్ స్టోర్, అండ్ నెక్స్ట్ వన్ రీస్పేర్ ఫర్ ఎక్విప్మెంట్స్, అండ్ లాస్ట్ వన్ మిసిలియస్ ఐటమ్స్. ఓకేనా, ఇవన్నీ మనకి జనరల్ స్టాక్ ఆఫ్ ఐటమ్స్ మనకి స్టోర్లో కానీ మన కన్స్ట్రక్షన్ సైట్లో అవైలబుల్లో ఉండే స్టాక్ ఐటమ్స్ ఇవి. ఓకేనా, ఏమంటే సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, టింబర్, స్టీల్, ఫ్యూయల్ అండ్ లూబ్రికేట్స్, పెయింటర్ స్టోర్స్, రీస్పేర్ ఫర్ ఎక్విప్మెంట్స్, మిసిలియస్ ఐటమ్స్. ఓకేనా, ఇవన్నీ మనకి జనరల్ స్టాక్ ఐటమ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్. ఓకేనా, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఓకేనా, షార్ట్స్ వచ్చేటప్పటికి డిఫైన్ ఇండెంట్ అండ్ ఇన్వాయిస్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఈ యూనిట్ నుంచిది. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, అండ్ థర్డ్ క్వశ్చన్ రూల్స్ ఆఫ్ టు బి ఫాలోడ్ ఇన్ రికార్డింగ్ మెజర్మెంట్స్. ఓకేనా, దీంట్లో ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనకి నీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ పీరియాడికల్ ఇన్స్పెక్షన్, and third question need for impressed amount, and fourth question rules regarding preparation of master roll, and fifth one m-book is briefly explained. ఓకేనా, ఈ m-book అనేది మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, బాగా అడుగుతాడు ఈ క్వశ్చన్, m-book క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెసెసిటీ ఫర్ టెస్టింగ్ అండ్ శాంప్లింగ్. నెక్స్ట్ కామన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మాస్టర్ రోల్, అండ్ లాస్ట్ క్వశ్చన్ రికవరీస్ మేడ్ ఫర్ బిల్స్. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అనేది మనకి ఎస్ఐస్కి మోస్ట్లీ ఇంపార్టెంట్. ఓకేనా, అందుకని ఈ యూనిట్ నుంచి మనకి మెయిన్లీ 2 ఎస్ఐస్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా.